నవంబర్ 21 గురు పుష్యమి రోజున పూజా నియమాలు, ఎలాంటి నియమాలు పాటిస్తే ఆర్థిక సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. మన హిందూ ధర్మంలో గురు పుష్యయోగం చాలా శక్తివంతమైనది. ఈ నెల నవంబర్ 21వ తేదీన గురువారం రోజు పుష్యమి నక్షత్రం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన గురు పుష్యమి చాలా అరుదుగా ఏర్పడుతుంది. గురువారంతో కలిసి వచ్చేటువంటి పుష్యమి నక్షత్రాన్ని గురు పుష్యమి అంటారు. కాబట్టి నవంబర్ 21వ తేదీ గురువారం రోజున పుష్యమి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాల వలన తరతరాల మీ తలరాతను మార్చుకోవచ్చు. నవంబర్ 21వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు గురు పుష్యయోగం ఉంటుంది. ఈ టైంలో గురువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అంతటి శక్తి గురు పుష్యమి యోగానికి ఉంది. ఈ గురు పుష్య నక్షత్ర సమయంలో బంగారం, వెండి, ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు తెచ్చుకుంటే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షం కురిపిస్తాడు. బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఎంత పవర్ఫుల్ అండి పుష్యమి నక్షత్రం. బంగారం ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది. అయితే ఈరోజు బంగారం కొనలేని వారు గురు పుష్యమి సమయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల మధ్యలో పసుపు కొని తెచ్చుకోండి. ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది. మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది. 5 రూపాయల పసుపు మీకు ఎంత లేని అదృష్టాన్ని తీసుకొస్తుంది. పసుపు రంగులో ఉండేటువంటి ఏ వస్తువు తెచ్చుకున్నా మీకు అదృష్టం కలుగుతుంది. మరీ ముఖ్యంగా గురు పుష్యమి రోజున దేవుని ఫోటోలో లభికుంటే సర్వదేవతల అనుగ్రహం మీ పైన ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా పుష్యమి రోజున పూజ చేస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలానే పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. అలానే ఈ గురు పుష్యమి యోగంలో నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే విపరీత ధనలాభం కలుగుతుంది. ఈ గురు పుష్యమి రోజున పసుపు రంగు బట్టలు ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అన్నింటికంటే ఈ గురు పుష్యమి రోజున స్వస్తిక్ గుర్తును వేయాలి. స్వస్తిక్ గుర్తులు దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పుష్యమి నక్షత్ర సమయంలో స్వస్తిక్ గుర్తును సింహద్వారం పైన వేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కటిక పేదరికం కూడా తొలగిపోతుంది. మీ ఇంటికి ఉన్న పేదరికం తొలగిపోతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈరోజు చేసే పూజలకి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవి పటం ముందు ఒక్క దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం పొడుగున ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు పూజ చేసేటువంటి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం 21 సార్లు చదివితేనే గొప్ప యోగానికి వెళ్తారు. ఈ పుష్యమి నక్షత్ర సమయంలో కనకధారా స్తోత్రం చదివితే చాలా మంచిది. మీ జీవితంలో కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం కలగాలి అంటే ఈ సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి. అది ఏమిటండి అంటే ముందుగా ఒక తెల్లని పేపర్ తీసుకుని ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో కానీ పసుపుతో కానీ పేపర్ మీద పేరును రాసి మీ సమస్యలను, మీ మనసులోని కోరికను ఆ పేపర్ మీద రాసి పేపర్ మీ పూజ గదిలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోయి కోరికలు నెరవేరుతాయి. గురు పుష్యమి రోజునే ఈ పరిహారం చేయాలని గుర్తుపెట్టుకోండి. ఈ పుష్యమి రోజున తులసి చెట్టు చుట్టూ తిరిగితే 3,000,000 దేవతలకు పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ గురు పుష్య నక్షత్రంలో రవ్వంత బంగారం కొన్న లక్ష్మీదేవి తాండవిస్తుంది. అక్షయ తృతీయ రోజున ఎంత మంచిదో అలానే ఈ గురు పుష్య యోగంలో కూడా బంగారం కొంటే అంతకన్నా రెట్టింపు ఫలితం కలుగుతుంది. ఆకర్షించే శక్తి యాలకులకు ఉంటుంది. కాబట్టి మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఈ 5 యాలకులు పెట్టుకున్నట్లయితే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. అలానే గురు పుష్యమి సమయంలో స్వర్ణ గణపతి మంత్రం చదివితే ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. మీరు తరచూ బంగారం కొంటూ ఉంటారు. మరి ఏమిటండి అంటే ఆ మంత్రాన్ని కనుక చదివితే మనకి స్వర్ణ నక్షత్రం ఓ నమోం చేరంబ మదమోదత హస్తమకాయ మమ స్వర్ణ ప్రస్థాము కురు కురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని స్వర్ణ గణపతి మంత్రం 21 సార్లు చదివితే ఊహించలేనంత బంగారం కొంటారు. గురు పుష్యమి నక్షత్రం
నక్షత్రం ముహూర్తంగా పేర్కొంటారు కాబట్టి ఈ టైంలో షాపింగ్ చేస్తే మంచి జరుగుతుంది. అలానే ఈరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు దీపాలు వెలిగించండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. గురుపుష్యమి రోజున అమృత యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా మంచి జరుగుతుందన్న మన నమ్మకం. మన హిందువులకి చాలా ఏమిటంటే స్త్రీ యంత్రం అండి. ఈ స్త్రీ యంత్రాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహంతో ఇంటి సంపద పెరుగుతుందండి. త్వరలోనే ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ రోజున అమృత గడియలు ఏర్పడ్డాయి. కొత్త కార్యాలయాలు స్టార్ట్ చేసేటువంటి వారికి, గృహ నిర్మాణాలు చేసేటువంటి వారికి ఈ పుష్యమి సమయంలో స్టార్ట్ చేస్తే చాలా మంచి జరుగుతుంది. విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ పుష్యమి రోజున ఇలాంటి విధి విధానాలను పాటించి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చండి. ఇదండి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. రేపు గురు పుష్యమి యోగం ఎంత విశిష్టతమైంది, ఆ రోజు మనం చేసేటువంటి పనుల్లో మనకి ఎంత విశేషతను కలగజేస్తాయని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.